ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన్నాదు శ్రీ జగన్నాథో సద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం శివుడు లింగ రూపంలో ఉండడానికి కారణం ఏంటి అంటే, భూమిపైన స్వామివారు అవతరించడానికి ముందు భృగు మహర్షి శాపం వలన శివుడు లింగ రూపంలో ఉంటాడు. ముందుగాల శివుడు అరుణాచలంలో ఆవిర్భవించినట్టుగా శివపురాణంలో ఉంటుంది. శివుడు లింగ రూపానికి ఉండడానికి కారణాలంటే భృగు మహర్షి శాపం వల్లనే. ఆ తర్వాత శివుడు ఉంటే మానవ రూపానికి వచ్చేసరికి ఏంటంటే శివుడు ధ్యాన ముద్రలో ఉంటాడు, లేక లింగ రూపంలో ఉంటాడు. లింగ రూపమైన ధ్యాన ముద్ర కూడా మనం కూడా ధ్యానంలో అంటే కూర్చొని ఉంటే ఏంటంటే దాని ఆకారం ఏంటంటే లింగ రూపకారంగానే ఉంటుంది. కాబట్టి స్వామివారు లింగ రూపంలో ఉన్న తర్వాత ఉన్న ధ్యాన ముద్రలో ఉంటాడు. ఆ రెండు రూపాలే స్వామివారికి ఉంటుంది. అదే ప్రకారంగా స్త్రీలింగము పురుషలింగము అంటే రెండు ఒకటే దానికి సంబంధించినది. ఆకారాన్ని బట్టి మనిషిని చూసి ఆడ మగాని చెప్పడానికి అవకాశం లేకుంటే ఏంటంటే ఒకటే కిందికి వస్తుంది. అదే లింగ రూపకారం. అది అందుకనే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించినట్టుగా శాస్త్ర పురాణాలు ఉంటాయి. లింగ రూపంలో స్వామివారిని